లెట్స్ సీ జూనియర్ ఎన్టీఆర్ గుడ్ వర్క్స్ అండ్ బ్యాడ్ వర్క్స్. ఈ సినిమాలు నేను చెప్పకపోవచ్చు, ఆ సినిమాలు ఏంటో కింద కామెంట్ చేయండి. చూడాలను లేదు నాకు అసలు ఈ సినిమా చూడాలని లేదు కాబట్టి చూడను. బ్యాడ్ వర్క్. స్టూడెంట్ నెంబర్ 1. అసలు ఈ సినిమా డెబ్యూ అయితే ఎంత బాగుండేది. అసలు ఇదే డెబ్యూ అనుకున్నాను నేను ఇన్ని రోజులు. గుడ్ వర్క్. సుబ్బు. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. అంత గబ్బు సినిమా ఇప్పుడు దాకా చూడలేదు. చాలా గబ్బు ఉంటుంది సినిమా అంతా. బ్యాడ్ వర్క్. ఆది 19 years కే అసలు ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో. ఆ సుమోల్ లేపుడు ఏందో, అవి నాకు డైరెక్షన్ ఏంటో అదిరిపోద్ది సినిమా మాత్రం. గుడ్ వర్క్. సింహాద్రి. అది అసలు ఎన్టీఆర్ అన్న కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. నిజంగా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సినిమా అని చెప్తా. ఆయన కెరియర్ లోనే టాప్ ఉంటుంది సినిమా. గుడ్ వర్క్. ఆంధ్రవాల్. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఇలాంటి రొట్టలో సినిమా ఏంటన్నా బాబు. అసలు సిరాగంటే సిరాగా, అసలు ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ లో గెటప్ అయితే చూడలేం. అసలు చాలా వర్స్ట్ ఉంటుంది. బ్యాడ్ వర్క్. ఇప్పుడు మీరు యానిమల్ అర్జున్ రెడ్డి చూసారు. అసలు నేను సాంబ అప్పుడే చూసా. అలాంటి క్యారెక్టర్ అసలు మళ్ళీ రాదు, రాకపోదు. గుడ్ వర్క్. నాలుడు. అసలు ఇది సినిమా కాదు, ఒక టార్చర్. బో ఎంత రొట్టల కామెడీ అంటే చాలా చిరాకి చేస్తుంది. బ్యాడ్ వర్క్. అసలు ఈ సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. TFI ఫెయిల్డ్ హియర్. నరసింహుడు. అసలు సాంబార్ చాలా వర్స్ట్ గా ఉంది. నిజంగా సాంబార్ వాసన ఇలా కనబడిపోతుంది. చాలా వర్స్ట్ సినిమా. అసలు ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే వర్స్ట్ అంటే వర్స్ట్. బ్యాడ్ వర్క్. రాఖీ. సినిమా చాలా బాగుంటుంది కానీ ఫ్లాప్ అవడానికి రీజన్ ఎన్టీఆర్ అని. ఆయన లుక్స్ చాలా వర్స్ట్ గా ఉంటాయి. లుక్స్ పరంగా ఇట్స్ బ్యాడ్ వర్క్, బట్ సినిమా పరంగా చాలా గుడ్ వర్క్. అన్న కూడా చాలా బాగా చేస్తారు. ఫ్యాన్స్ టు ఎన్టీఆర్ అన్న. యమదొంగ. అసలైన ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది కదయ్యా. కమ్బ్యాక్ అంటే ఇది కదా. సూపర్ సినిమా. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ హిస్ కెరియర్. సూపర్ సినిమా. బ్లాక్ బస్టర్ వర్క్. గుడ్ వర్క్. కంత్రి. మెహర్నోలన్ చేతిలో పడ్డాక బాగుపడినట్టు జన్మలో లేదు. అన్న తల తీసుకెళ్లి డైరెక్ట్ ఆయన చేతిలో పెట్టేశాడు. బ్యాడ్ వర్క్. పోకిరి సినిమాని మళ్ళీ తీశాడు. అదుర్స్. అసలు ఈ సినిమాలో ఒక హీరో కాదు, ఇద్దరు హీరోలు. ఎన్టీఆర్ గారు, బ్రహ్మానందం గారు. అసలు సినిమాని ఎక్కడికో లేపుకెళ్ళిపోతారు. గుడ్ వర్క్. బృందావనం. అన్న బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేశాడు. వంశీపేట తల్లి సినిమా నువ్వే తీసావా? నాకు ఇప్పటికీ డౌటే. శక్తి. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. రాడ్ రంబో లాంటి TFI మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి రాడ్ ఎప్పుడు చూడం మనం. అంత రాడ్ సినిమా. రాడ్ వర్క్. థ్యాంక్స్ టు మెహర్నోలన్. గుర్తుపెట్టేసుకున్నందుకు. ఊసవల్లి. నిజంగా అన్న క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉంటుంది. సూపర్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ నాకు దక్కదు. అంత మన ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. బ్యాడ్ వర్క్ దానికి. అన్న క్యారెక్టరైజేషన్ ప్రకారం గుడ్ వర్క్. భాష. అగైన్ ఈ సినిమాలో ఒక హీరో కాదు, ఇద్దరు హీరోలు. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం లేకపోతే సినిమా షెడ్కి వెళ్ళిపోయేది. గుడ్ వర్క్. రామయ్య వస్తావు. హరిశంకర్ గబ్బర్ సింగ్ తర్వాత ఇలాంటి రాడ్ దింపుతాడని అనుకోలేదు. అసలు ఏందో, ఆ ఊరేంటో, ఆ కష్టాలు ఏంటో, శ్రీహాసన్ ఏంటో, బో తలకై పోటీ సినిమా. బ్యాడ్ వర్క్. రవస. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు. ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. అసలు ఎవరు ఈ సినిమాని తీయక్కర్లేదు. ఆ సినిమాని వెళ్ళిపోయింది. 3 రోజులు ఆడిన సినిమా. బ్యాడ్ వర్క్. టెంపర్. అసలు అన్న కల్ట్ క్లాసిక్ తీసాడు. నిజంగా అన్న క్యారెక్టర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గుడ్ వర్క్. నానక్ ప్రేమతో ఆ స్టైలింగ్, ఆ యాక్టింగ్, ఆ ఎమోషన్, అబ్బో సినిమా సూపర్ అంటే ఉంటుంది. ఆ సుక్కు డైరెక్షన్ అయితే అద్దరిపోద్ది. గుడ్ వర్క్. జనతా గ్యారేజ్ సినిమా చాలా బాగుంటుంది. సినిమాలో కొన్ని మంచి ఆస్పెక్ట్స్ ఉంటాయి, బట్ క్లైమాక్స్ నాకు నచ్చదు. అయినా కూడా గుడ్ వర్క్. జై లవకుశ. అసలు జై అనే క్యారెక్టర్ లో అన్న జీవించేశాడు. అసలు రావణ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే రావణ అన్నట్టు చేశాడు. గుడ్ వర్క్. అరవింద్ సమేత. అసలు గురుజీ పెన్ను పెడితే గుంటూరు కారం ఎన్ని కాదు. అరవింద్ సమేత లాంటి మంచి సినిమాలు వస్తాయి. సినిమా చాలా బాగుంటుంది. గుడ్ వర్క్. త్రిబుల్ ఆర్ కల్ట్ సినిమా. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు, రాకపోవచ్చు. కమరం భీమ్ అనే క్యారెక్టర్ లో మొత్తం జీవించేశాడు అన్న. గుడ్ వర్క్. దేవరా కమర్షియల్లీ హిట్ అయింది కానీ అందరినీ సాటిస్ఫై చేయలేకపోయింది సినిమా. అని గాడ్ లేకపోయింటే సినిమా షెడ్కి వెళ్ళిపోయేది. బ్యాడ్ వర్క్. వార్ 2 ఎందుకన్నా మనకి విలన్ అని చెప్పి తీసుకెళ్లారు, అక్కడికి వెళ్ళి కమెడీని చేశారు. నాకు అస్సలు సినిమా నచ్చదు. బ్యాడ్ వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ఫ్రెండ్. ఆ సినిమాలు ఏంటో కింద కామెంట్ చేయండి.